హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బ్లెషన్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్లో పాలక్ పకోడీ. చాలా చాలా సింపుల్, టేస్టీ అండ్ క్రిస్పీ పాలక్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇలా దంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇందులోకి 2 కప్స్ శనగపిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపాలి. ఈ పిండి మరీ ఎక్కువ పలచగా అవ్వద్దు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. పాలకూర పెద్దగా ఉంటే బాగుంటుంది, మరి చిన్న ఆకులు అయితే బాగోదు. అండ్ దీన్ని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి, మరి ఆనియన్స్ని పిసికినట్టు పిసుకొద్దు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని వేసుకోండి. తర్వాత మంటను లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీని వేయించుకోండి. పకోడీ వేగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి గోల్డెన్ కలర్లోకి రాగానే పకోడీని ఆయిల్లోంచి తీసేయండి. మిగతా పిండిని కూడా నెక్స్ట్ బ్యాచ్లో ఇలాగే వేయించుకోండి. చూడండి క్రిస్పీగా పకోడీ ఎలా రెడీ అయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.